ఈ 11వ రోజు కూడిక నిమిత్తమై మన క్యాల్కులేట్ చేయగల 4వ సంవత్సరం కీర్తన నుండి సంకీర్తన 26వ వచనం, నిర్గమకాండం నుండి 3వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు, సువార్త పాఠ్యభాగం నుండి పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 27 నుంచి 30వ వచనం వరకు మనకు ఇలాంటి కూడిక నిమిత్తమై మనకు ఏర్పాటు చేయబడ్డాయి. ఈరోజు అంశంతో చెప్తారు, కలవరం అంటే ఏంటి చెప్పలేదు. ఇది ప్రతి వ్యక్తికి ఉంటుందండి, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కలవరం ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలుసు. మీకు ఎలా ఉంటుంది అని నేను అడుగుతాను. మీరు ఎలా గ్రహించారు కలవరం? భయం కూడా ఉంటుంది కలవరంలో. కొన్ని సందర్భాల్లో చెప్తాను కలవరం అమ్మా, కలవరం వస్తుంది. ఓకే, కలవరం అనే మాటకి గ్రీక్ బైబిల్ వాడిన పదం ఏంటంటే టరాసో. ఈ పదం మనకి యోహాను సువార్త 13:27 మనకు కనబడుతుంది. టరాసో అనే మాటకి అర్థం ఏంటంటే, మనం మీకు అక్కడ చెప్పాను కదండి, అక్కడ కోడికలో ఇప్పుడు నీరు ఉందండి. నీటిని మనం రాయితో కొట్టామనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు రాయి కొట్టామనుకోండి నీళ్ళు అలా పెడుతుంది, అలగా పడుతుంది కదా. ఇప్పుడు పెద్ద బండరాయి తీసి నీళ్ళు వేసేది ఏమవుతుంది? ఒక్కసారి అలజడైపోతుంది కదండి. దుమ్ము ఉన్న ప్రాంతంలో ఒకేసారి 20-30 మంది నడిస్తే దుమ్ము రేగిపోతుంది పైకి కదండి. ధూళంతా రేగుతుంది కదా. కలవరం కూడా అంతే, అది ఎమోషన్ అన్నమాట. ఒక మాట విన్నప్పుడు ఆ మాట సరైనది కాకపోతే, ప్రమాదాలు కలుగజేసేదైతే, నష్టాన్ని కలుగజేసేదైతే హృదయంలో ఎలా ఉంటుందంటే ఒక అలజడి అనమాట. అలజడి. ఇప్పుడు తుఫాను వచ్చినప్పుడు వేగంగా వస్తుంది గాలి. మనకి అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి, టీవీలో, రేడియోలో, మొబైల్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఇంత వేగంగా గాలిలో వీస్తుంది అని. ఆ గాలి వేగంగా వచ్చినప్పుడు మామూలు ఇల్లు అయితే ఎగిరిపోతాయి, పాములతో ఉన్న ఇల్లు. కొన్ని సందర్భాల్లో రేకులు కూడా ఎగిరిపోతాయి. డాబాలు అనుకోండి, కానీ దాని చుట్టుపక్కల చెట్లు ఉన్నాయనుకోండి, చెట్లు దాని మీద పడిపోతాయి. హుద్హుద్ తుఫాను చూసాం కదా మనం, వైజాగ్లో వచ్చింది హుద్హుద్ తుఫాను. అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు కూడా ఆ తుఫాన్కి భయపడిపోయారు, ఎందుకంటే ఆ గాలి కిటికీలను కూడా తీసుకుని వెళ్ళిపోయింది. గాలికి అంత శక్తి ఉంది. అలజడి కూడా అంతే. మన హృదయాల్లో మనకి ఎంత శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా, కొన్ని సందర్భాలు ఉంటాయండి. మానవుడికి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో కలవరం వస్తుంది. ఆ కలవరం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఆ వ్యక్తికే తెలుస్తుంది. తప్పదు, కలవరంలో కూడా వెళ్ళాల్సిందే. అటువంటి సందర్భాల్లో అప్పుడు ఏం జరుగుతుందంటే వ్యాధం కలుగుతుంది, నష్టపోయే సందర్భం అన్నమాట. అది నష్టపోయే సందర్భం, ముఖ్యంగా ప్రియులైన వారిని కోల్పోయే సందర్భంలో కలవరం ఏమిటి అన్నది ఒక సందర్భం. కలవరం. నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఇంటికి వర్తమానం తీసుకొని వెళ్ళాలి. నేను గేట్ దాటి అల్లాపురం చేస్తే గేట్ దాటి నేను చర్చకుంటే వెళ్తున్నాను. సరిగ్గా అమ్మ చెడులు వస్తుంది. ఏం చెప్పాలి? కలవరం, కంగారు అన్నమాట. అమ్మకి నాన్నగారని అడుగుతున్నాడు. కలవరం అండి, అది కూడా కలవరమే. ఏదో కోల్పోతున్నాం ఆ టైంలో. కలవరం రిమైండ్స్ అన్నమాట. ప్రతి మానవుడికి కలవరం అనేది ఉంటుంది. పాత నిబంధనలో మనం చదువుతున్న సందర్భంలో, నిర్గమకాండ గ్రంథంలో అక్కడ మనకి మోషే కనబడుతూ ఉన్నాడు. మోషేతో దేవుడు సీనాయి పర్వతం మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని తోడుకొని నువ్వు కనానుకు వెళ్ళడానికి నేను పంపిస్తున్నానని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేకి హృదయంలో ఒక బాధ, నా ప్రజలు ఎలా ఉన్నారు కనానులో అనే ఒక దిగులైతే ఉంది. ఇశ్రాయేలు ప్రజలు వేదన అనుభవిస్తున్నారు. పొరుగు యొక్క శ్రమలతోటి భారమైన బరువులు వారు మోసుకున్నారు. అదొక సమస్య ఇశ్రాయేలు ప్రజలకి. కృత నిబంధన గ్రంథంలో సువార్త పాఠ్యభాగం చూస్తుంటే తను ప్రేమించిన శిష్యుడు దూరం అయిపోతున్నాడు.
ఏసైకి ఎవరు నష్టపోవాలని కోరుకోడండి. కాకపోతే ఒకటి వాస్తవం, నువ్వు నేను పరలోకానికి వెళ్తామా లేదా అని ముందుగానే అది రాయబడి ఉంటుంది. ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేరో వెళ్ళలేరు. ఇప్పుడు యోనా అక్కడ ఉన్నాడు. యోనా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎంతో ఒక వ్యక్తిని బలవంతం చేయడండి. ఆదాముకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు ఈ పండును తినద్దు అన్నాడు. తింటే చచ్చిపోతావు. దేవుడు చెప్పాడు. పండు తింటాడనే సంగతి కూడా దేవుడికి తెలుసు. కానీ దేవుడు నరుడిని ఒక రోబోగా చేయలేదు. ఆయన సంపూర్ణ నిర్ణయాలు తీసుకోగలిగే ఒక వ్యక్తిగా చేశాడు. యోనా పరిస్థితి కూడా అంతే. ప్రభు హృదయంలో కలవడం, యోనా నశించుకోతూ ఉన్నాడని పేరెంట్స్ అన్నమా. ఈ రాత్రికాల సమయంలో మనం గమనిస్తున్న సందర్భంలో కలవడం ఏ రకాలుగా ఉంటాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలో మనం చదువుతున్న సందర్భంలో 20వ సంకీర్తనలో 6వ వచనం మనకు కనబడుతుంది. ఏమనంటే, యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు. రక్షించుగా అనే పదానికి బైబిల్లో వాడబడే పదం ఏంటంటే యాష. యాష అంటే కొత్త నిబంధనలు యేసు అని అర్థం వస్తుంది. యెహోషువ, యాషువ అంటే కొత్త నిబంధనలో యేసు అని అర్థం. గ్రీక్లో ఈసూస్ అంటారు గ్రీక్లో, తెలుగులో దాన్ని యేసు అంటారు. పేమెంట్ సంగమా. యాష అంటే రక్షణ. ఆ రక్షణ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుంచి వస్తుంది, అపాయం నుండి. ఇప్పుడు కలవరం మనకు వచ్చిందనుకోండి, కలవరం నుండి తప్పించగలిగేది ఒకే ఒక్కడండి లోకంలో. ఆయన ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే కలవరం నుండి మనల్ని తప్పించగలుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో నేను ఈ కలవరాన్ని చూశాను. ఆ చూసిన సందర్భంలో నాకు ఒకటే అనిపించింది, ప్రభు తోడుగా లేకపోతే మనిషి ఏమి కూడా చేయలేడు. అలాగే ఉండాల్సి వస్తుంది, గంటిగా ఖాళీగా. పేమెంట్స్ అని మనం ఈ భాగంలో భక్తుడు దావీదు మాట చెప్తున్నాడు. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలం ఆయన చూపుతాడంట. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము. ఇప్పుడు దేవుడు తన ఏర్పరచుకున్నవాడు, తన అభిషేకుడు, తన కొరకు ప్రత్యేకంగా జీవించేవాడు ఎవరా? దావీదు. ఇప్పుడు దావీదు ఆపదలో ఉన్నాడు. ఆపదలో ఉంటున్న సందర్భంలో దావీదుకి ఎప్పుడు మరణకాలమే, ఎప్పుడు శత్రువులే. తనతో ఉన్నవాళ్ళే దావీదుని హతమార్చాలని చూసేవాళ్ళు. ఒక వేదన, కన్నీరు దావీదుకి జీవితాంతం ఉంది. దావీదు ప్రార్థనలు ఎప్పుడు కూడా ఎవరిని రక్షించు అని అడుగుతూనే ఉంటాడు. దావీదు అనుభవంతో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? రక్షణార్థమైన దక్షిణ హస్త చూపును. యామిన్ అనే పేరు పెట్టుకుంటారు కదండి, మీరు వినుంటారు అరబ్ కంట్రీస్లో. యామిన్ అంటే రైట్ హ్యాండ్ అని అర్థం. రైట్ హ్యాండ్. ఇప్పుడు దక్షిణ హస్త బలము, దేవుని యొక్క దక్షిణ హస్త బలం అనేది అది బలానికి, శక్తికి, విజయానికి సాదృశ్యంగా ఉంది. ఈ హస్తం ద్వారా దేవుడు మానవునికి, ముఖ్యంగా తనకు మొరపెట్టే వారికి ఆయన విజయాన్ని ఇస్తాడంట, రక్షణను ఆయన అనుగ్రహిస్తాడంట. ఇంకొక మాట అంటున్నాడు, తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇస్తాడంట. కోదేశ్ అనే పదం వాడబడుతుంది. కోదేశ్ అంటే ప్రత్యేకంగా ఉండుట అని అర్థం, పవిత్రత అని అర్థము. ఇంకోటి అంటే పవిత్రమైన స్థలము. కోదేశ్ అంటే పవిత్రమైన స్థలము. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అది కోదేశ్ అంట. హక్ కోదేశ్ అని పదం వాడబడతారు కొన్ని సందర్భాలు బైబిల్. హక్ కోదేశ్ అంటే పరిశుద్ధ స్థలం అంటారు. దేవుని సంగమా. ఈ కోదేశ్ అంటున్నాడు పరిశుద్ధ ఆకాశం అంటారు. ఈ కోదేశ్ అంటే ఎక్కడుంది? ఆకాశం అంటే పరలోకం అని అర్థం. పిలిమైన సంగమా. పరిశుద్ధ ఆకాశం అనగా దేవుని యొక్క నివాస స్థలం నుండి దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడండి. ఎప్పుడు? మనము కలవరంతో ఉన్నప్పుడు దేవుడు అప్పుడు ఉత్తరం ఇస్తాడంట. యెషయా 40వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే, యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడు. ఆకాశము నా సింహాసనము, ఆకాశం ఆయన యొక్క సింహాసనం యొక్క, భూమి ఆయన యొక్క పాదపీఠం అంటారు. నా పాదపీఠం అని అంటున్నాడు. 2వ వచనంలో యెషయా 60:2 అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం
నా మాటని వణకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండునో వాణ్ణి నేను దృష్టించుచున్నాను. ఇక్కడ యెషయా చూస్తున్న సందర్భంలో దీనుడు అనే మాట మనకు ఉపయోగపడుతుంది. అన్ని అనే పదానికి దీనుడు అని తర్జుమా చేయబడింది తెలుగు బైబిల్లో. దీని అర్థం ఏంటంటే పూర్ అని అర్థం ఉంటుంది హెబ్రీ బైబిల్లో. పూర్ హెబ్రీ భాషలో పూర్ అంటే ఇక్కడ పేదరికం కాదు. ఇది పూర్ అంటే ఇక్కడ పేదరికం కాదు, దీనస్థితి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే దీనస్థితిలో ఉంటావు, కానీ ఆత్మీయంగా కూడా మనకి దీనస్థితి ఉంటుంది. ఎలాగంటే మనం ఇదే భాగం మనం చదువుతున్న సందర్భంలో ఈ అని అనే మాటకి బాధించబడిన నలగగొట్టబడిన అర్థాలు ఉన్నాయి. బాధించబడిన నలగగొట్టబడిన అనే అర్థాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దీనత్వము అనే పదానికి మనం అర్థం ఏమని చెప్పచ్చు అంటే నువ్వు నలిగిపోయావు అనమాట. నువ్వు అణిగిపోయావు నీ కష్టాల చేత, నీ శ్రమల చేత. నీకు శక్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, హోదా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నీ హృదయంలో ఎక్కడో బాధ, ఎక్కడో ఒక నలుగుడు అనమాట, ఎక్కడో ఒక గాయం అనేది నీ హృదయంలో ఉంది. దీనత్వం ఎలా వస్తుందంటే కొన్ని సందర్భాల్లో తెలియని గర్భంలో వస్తూ ఉంటారు దీనత్వం. ఇక్కడ ఏమంటాడంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై, నలిగిన హృదయం అనే మాట ఇక్కడ వాడుతున్నాడు. నలిగిన హృదయం అంటే ఏంటండి? ఇప్పుడు ఒక పేపర్ ఉందండి, ఈ పేపర్ని ఎలా నలిపిస్తుంది అనుకోండి, నలిగిపోతుంది. ఈ రోగం మళ్ళీ వస్తుందా? రాదు. అది అలా ఉంటుంది, అన్నంగా ఉంటుంది. అది నలిగిపోయి ముడతలు పడిపోయి ఉంటుంది. ప్రియమైన సంగమా, హెబ్రీలో వాడబడిన పదం ఏంటంటే నాకేక్ అనే పదం వాడబడింది. నాకేక్ అంటే కొట్టబడిన, మొత్తబడిన, గాయపరచబడిన అని అర్థం. ఒక ఈ చెయ్యి ఉందండి, ఈ చెయ్యితో బలంగా కుడితే ఏమవుతుంది? గాయమవుతుందా? అబ్బా. ఇప్పుడు అదనమాట. ఇప్పుడు నలిగిన హృదయం అనే పదానికి ఎలా వాడుతున్నాడంటే కొట్టబడిన, గాయపరచబడిన, మొత్తబడిన అనే అర్థం కూడా ఉంటుంది నలిగిన హృదయంకి. ప్రేమైన సంగమా, ఎప్పుడు మనం నలిగిపోతామంటే మనకి తగిలిన దెబ్బల వల్ల నలుగుడు అనేది ఉంటుంది. మన హృదయంలో దీనత్వం ఆ రీతిగా వస్తూ ఉంటుంది. అయితే ఇంగ్లీష్లో మాట ఉంది, స్మిటెన్ అనే మాట. ఇప్పుడు ఈ నాకేక్ అనే పదానికి ఇంగ్లీష్లో తరచుగా స్మిటెన్ అనే పదం వాడబడుతున్నాడు. ఈ స్మిటెన్ అనే పదానికి అర్థం ఏమనుందంటే ఇంగ్లీష్లో దాన్ని వేరే విధంగా వాడుతుంది. ఏంటంటే క్రీస్తుకి మనం దాన్ని ఆపాదిస్తే ఎలా ఉంటుందంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వ్యక్తి, అనగా గాయపరచబడిన వ్యక్తి, నలిగిపోయిన వ్యక్తి, క్రీస్తు యొక్క గాయాలతో సారూప్యం కలిగి క్రీస్తుతో అంటి ఉండే వ్యక్తి అన్నమాట. క్రీస్తు యొక్క గాయాలతో సారూప్యమైన గాయాలు కలిగి ఉండి క్రీస్తుని అంటి పెట్టుకునే హృదయం కలిగిన వ్యక్తి నలిగిన హృదయం అంటే. చాలా మంది అంటారు దీనుడండి అంటారు. ఎక్కడ ఉంటుందండి దీనత్వము? నలిగిన హృదయం కలవాడండి అంటారు. ఎక్కడ ఉంటుందండి నలిగిన హృదయం? నలిగిన హృదయం అంటే ఏంటి తెలుసా? నువ్వు కూడా క్రీస్తు వలె దుర్లగొట్టబడిన ధ్యానంలోనే నీ హృదయం ఉండాలి, నలగగొట్టబడాలి, గాయపరచబడాలి. అప్పుడే కదా నీకు ఇతర సమస్యలు ఏంటి తెలుస్తాయి. అప్పుడే కదా నీవు కన్నీరు అనేది నువ్వు తుడవగలుగుతావు. ఒక వ్యాధిలో కూడా నువ్వు వెళ్ళినట్టే కదా, వ్యాధిలో ఉన్న వ్యక్తితో మాట్లాడి ఆదరించగలుగుతావు. ఈ భాగం చదువుకున్న సందర్భంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే విరిగి నలిగిన హృదయం అంటే క్రీస్తుతో కట్టబడి ఆయన్ని అంటుకొని హత్తుకొని కలిగి జీవించే జీవితం అన్నమాట విరిగి నలిగిన హృదయం అంటే. అటువంటి వాళ్ళు కలవరపడినప్పుడు దేవుడు జవాబిస్తాడంట, లేకపోతే జవాబు రాదండి. మనలో ఇంత చిన్న గ్యాప్ కనిపించిన దేవుడికి మనకి జవాబు అనేది రాదు. ఆయనకి మనకి ఉన్న క్లోజ్నెస్ అనేది, ఆ బాండింగ్ అనేది మనం కోల్పోతాం. ప్రేమించ మన కీర్తనలో మొదటి వచ్చిన అంటున్నాడు, ఆ పథకాల మంది యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామమున నిన్ను ఎప్పుడు ఆయన ఉత్తరిస్తాడంటే మనకి విరిగి నలిగిన కలిగినప్పుడే. దావీదు ఈ కీర్తన అనుభవపూర్వకంగా రాస్తూ ఉన్నాడు. ప్రేమించ సంగమం, దేవుడు మన మొర్రని ఆలకిస్తాడు. ఆలకించి తన పరిశుద్ధాకాశంలో ఆయన నీకు జవాబునిస్తాడు.
పరిశుద్ధ ఆకాశం అని అంటున్నాడు. దావీదు అరణ్యంలో సంచరించాడు, అడవుల్లో సంచరించాడు, ఎడారుల్లో సంచరించాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి జీవితాంతం పరిగెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఎక్కడ ప్రార్థన చేస్తుంటాడు? ఎక్కడ ప్రార్థన చేస్తుంటే అది పరిశుద్ధ స్థలం అయి ఉంటుంది. నువ్వెక్కడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఏ స్థలంలోనైతే నువ్వు ప్రార్థిస్తావో, నీ నేత్రాలు, నీ హృదయము ప్రభువు తట్టు ఎప్పుడు తిరిగి ఉంటాయో, నీ హృదయం నలిగి ఎప్పుడైతే ఉండదో ప్రియమైన సంగమా, అప్పుడు నువ్వు ప్రార్థన చేసేది ఏ స్థలమైనా, ఏ ప్రాంతమైనా సరే, ఆయన తన పరిశుద్ధ ఆకాశంలో నుండి నీకు జవాబిస్తానని చెప్తున్నాడు. నిర్గమకాండ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ మనకు ఒక భాగం మనకి కనబడుతూ ఉంది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనకు అక్కడ రాయబడుతుంది. మనకి ఇవ్వబడిన ఈ భాగంలో మనం గమనిస్తే ఒక అంశాన్ని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఏమిటంటే దేవుడితో మనము లోతైన అనుభవం కలిగిన వారంగా ఉండాలి. లోతైన అనుభవం కలిగిన వారంగా ఉండాలంట. ఒక మాట మాస్టర్ మాస్టర్ గారు, లోతైన జలములలో లోతుకి వెళ్ళాలి. నువ్వెంత లోతుకి వెళ్తే నీకు చేపలు అంత పడతాయండి. నువ్వెంత లోతుకి వెళ్తే నువ్వు వల వేసినప్పుడు నీకు ఎంత విస్తారమైన చేపలు పడతాయి. ఆ విస్తారమైన చేపలు నీకు ఆరోగ్యంగా మేలు చేస్తాయి. ప్రియమైన సంగమం, ప్రభు నిర్మకాండ గ్రంథం ద్వారా మనకు తెలియజేసిన వర్తమానం ఏంటంటే లోతైన అనుభవం కలిగి ఉండమని ఆయన చెప్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతుంటే అక్కడ మాట రాయబడుతుంది. మోషే తన మామ మందరం మేపుతున్నాడంట. మోషే ఏం చేస్తున్నాడంట? తన మామ మందరం మేపుతున్నాడంట. మోషే మామ మందరం మేపుతూ ఉన్న సందర్భంలో అక్కడ ఒక అంశాన్ని మనము గమనించాలి. ఏంటంటే ఆ మంద ఇశ్రాయేలు మంద కాదు. మంద అంటే ప్రజలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మంద ఇశ్రాయేలు ప్రజలు కాదు, కానీ ఎవరాళ్ళు? మిద్యాను ప్రజలు. ఆ మంద మిద్యాను ప్రజలు కలిసి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఇందులో మిద్యాను ప్రజలకు సంబంధించిన వాడు. ఈ మిద్యాను అనబడిన వారు అబ్రహాముకి ఎదురుగా పుట్టినవారు. అబ్రహాముకి ఎదురుగా పుట్టిన సంతానమే ఈ యొక్క మిద్యానీయులు. అబ్రహాము సంతానంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇశ్రాయేలీయులు వారసులు. ఇప్పుడు మిద్యానీయులు కూడా ఇశ్రాయేలీయులు ఒక విధంగా రక్త సంబంధికులే. ఒకే తండ్రి బిడ్డలు ఇరువురు కూడా. మంద పేరు కానీ మిద్యానీయులు అన్యులుగా కనిపిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి జనాంగంగా వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన సంగమం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంద ఏదైనా సరే దేవుడు ఒక మంద ఇస్తూ ఉన్నాడు. ఆ మందతో మోషేకి 40 సంవత్సరాల తరబిదునిచ్చాడు. అన్య జనాంగానికి తరబిదునిచ్చిన మోషే తర్వాత 40 సంవత్సరాలు వారిని ఇశ్రాయేలు ప్రజలకు మందకాపరిగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ 3వ అధ్యాయం మనం చదువుతున్న సందర్భంలో మోషే అంట తన మామ మందరిని ఎక్కడికి వెళ్ళాడంట? అరణ్యము అవతలకు తోడుకుని వెళ్ళిపోయాడంట. అరణ్యము అవతలకి. అందుకని లోతైన జలంలో అని బాగా మానవునిగా రాస్తున్నాడు. నువ్వు అక్కడే కాదు, ఇంకా వెళ్ళాలి. నీ ఆరాధన ఇక్కడ వరకే కాదు, ఇంకా దాటి వెళ్ళాలి. నీ ఆరాధన దాటి వెళ్ళినప్పుడే నీకు జవాబులు వేర్చబడతాయి. అప్పుడే నువ్వు యేసు ప్రభువును కలుసుకోగలుగుతావు. అప్పుడే నీ దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడంటే బియాండ్ అనమాట. బియాండ్ నువ్వు ఈ దేవాలయాన్ని కూడా దాటి నీవు పరలోక మంచుదాకా చేరాలి. పరలోకం కూడా నువ్వు వెళ్ళగలగాలి. ఆ స్థితిలో నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ఈ గ్రంథం మనకి రాష్ట్రంలో మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియమైన సంగమా, 2వ వచనంలో చూసుకుంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ మనకి జరుగుతూ ఉంది. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత ప్రత్యక్షమైందంట. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత మోషేకి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండని కానీ పొద కాదు కానీ అగ్ని వలన ఆ పొద మండుచూ ఉందంట.
ఆ పొద నడిమి ఎవరున్నారంట? యెహోవాతో పంపాడంట. ప్రియమైన సంగమా, అది అరణ్య ప్రాంతం. అరణ్యం అనేది మన శ్రమలకి, వ్యాధికి, ఒంటరితనానికి, విలువబడినతనానికి, గాయానికి, సమస్యలకి, నలిగిపోయే జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. ఎడారి అనేది వ్యాధులకి సాదృశ్యంగా ఉంది. ఇటువంటి అరణ్యంలో కూడా దేవుడు మనకి ప్రత్యక్షమవ్వగలుగుతాడు. ఆ అరణ్యంలోనే దేవుడు మోషేకి ఆయన ప్రత్యక్షమవుతున్నాడంటే మన అరణ్యంలో కూడా దేవుడు మనకి ప్రత్యక్షమవ్వగలుగుతూ ఉంటాడు. ప్రియమైన సంగమా, అక్కడ ఒక పొద కనబడుతూ ఉందంట. పొదలో అగ్నిజ్వాల ఉందంట. కానీ ఆ పొద కాలిపోవడం లేదు. ఇప్పుడు మోషే ఆ యొక్క వెంట చూడడానికి వెళ్తూ ఉన్నాడు. మనం ఒక సంఘటన గమనించాలి. ఆ పొద నీ జీవితానికి, నా జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. ఆ మంట నువ్వు నేను అనుభవిస్తున్న శ్రమలకి, ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా అనుభవిస్తున్న వేదనకి, కన్నీటికి అది సాదృశ్యంగా ఉంటుంది. కానీ ఆ పొద కాలిపోవట్లేదు. ఎందుకు? నువ్వు కూడా ఎవరైనా సరే ఒక విశ్వాసి ఎన్ని సమస్యలున్నా, వేదనున్నా, కన్నీరున్నా ఆ వ్యక్తి నశించుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు నీ మధ్యలో ఉన్నాడు కాబట్టి, నీ శ్రమలో నీతో ఉన్నాడు కాబట్టి, నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా సజీవంగా ఉండగలిగావు. ఆ పొద ఎలా అనుకోలేదంటే ఆ పొద నడికి దేవుడి కుమారుడు అక్కడ నిలిచి ఉన్నాడు. దేవుడి కుమారుడు యెహోవా దూత అక్కడ నిలిచి ఉన్నాడు. ప్రియమైన సంగమా, 7వ వచనంలోకి వస్తే ఇప్పుడు ఆ యెహోవా దూత ఇక్కడ మాట్లాడుతున్నాడు మోషేతో. 7వ వచనం చదవండి. ఇప్పుడు ఏమంటాడండి? ఇక్కడ 2వ వచనం యెహోవా దూత అన్నాడు. ఇక్కడ యెహోవా అని మాట ఉపయోగిస్తున్నాడు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూస్తుంది. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ. ఐగుప్తు అనేది శాపానికి సాదృశ్యంగా ఉంది, లోకానికి సాదృశ్యంగా ఉంది, వ్యాధులకి అది సాదృశ్యంగా ఉంది. నా ప్రజల బాధను నేను చూశాను అంటున్నాడు. నిశ్చయంగా చూచింది. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వీటిని పెద్ద పెద్ద పంటలను మోయిస్తే వాళ్ళు ఎక్కడ మోయగలుగుతారండి? అంత పెద్ద పెద్ద భవనాలు ఆ ప్రజలు కడుతూ ఉన్నారంటే ఎంత ఘోరమైన ఘోష వాళ్ళు పెట్టుంటారు దేవునికి ఆ దినాల్లో. ఇంకొక మాట అంటున్నాడు, వారి దుఃఖములు నాకు తెలిసేయండి. నేను చూశాను అంటున్నాడు, నేను విన్నాను అంటున్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని ఎంతో వచ్చిన అన్నాడు. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించటను, ఆ దేశంలో విశాలమైన మంచి దేశంలో కనుక ఏమంటున్నాడు? పాలు తేనె ప్రవహించు దేశంలో వారిని నడిపించటను దిగి వచ్చి అంటున్నాడు. మన దేవుడు దిగువచ్చే దేవుడు అండి. ఆయన దిగివచ్చే దేవుడు. సింహాసనం కూర్చొని చూసే దేవుడు కాదు ఆయన. ఆయన దిగివచ్చే దేవుడు. ఆయన దిగివచ్చాడు ఎక్కడికి? సినాయి పర్వతం మీదకి తన ప్రజలను విడిపించడానికి ఆయన దిగివచ్చి దర్శనాన్ని ఉన్నాడు మోషేకి. నేను విన్నాను, నేను చూశాను, నేను నీతో ఉన్నాను, నేను ఉన్నాను అని చెప్పి అక్కడ యెహోవా తన నామాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన సంగమం, ఈయనతో వచ్చినట్టున్నాడు. పాలు తేనె ప్రవహించు దేశంలోకి వారిని నడిపించినట్టు దిగి వచ్చి ఉన్నాను. విడిపిస్తారంట, మనల్ని నడిపిస్తారంట. ఎక్కడికి నడిపిస్తాడు? పాలు తేనె ప్రవహించు దేశంలోకి అని చెప్పి 8వ వచనం చెప్తుంది. 9వ వచనం, ఇశ్రాయేలీయుల మొర్ర నిజంగా నా దగ్గర చేరింది. నిజంగా చేరిందంటే ఎందుకు చేరిందంటే ఆ ప్రజలు నలిగిపోయారు, కలవరంతో నిండి ఉన్నారు, అలజడితో నిండి ఉన్నారు. ఆ కలవరానికి చూసారు లేదు, ఎవరు కూడా కలవరం కావలేదు. ఫరో వారిని బాధిస్తున్నాడు, వారు చనిపోలేరు, బ్రతకలేరు. ఎవరు మొరపెట్టుకుంటారు? దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు దిగి వచ్చిన సందర్భం మనకి అక్కడ కనబడుతూ ఉంది. 9వ వచనం అంటున్నాడు, వారిని ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని, కాగాలము నిన్ను ఫరో ఎదుగు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని నేను. ఐగుప్తులు వారిని పెడుతున్న హింసను చూసాడట. చూసి అంటున్నాడు, కాగా రమ్ము అంటున్నాడు, నిన్ను నా ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించి ఫలాన్ని తీసుకొని పోవడానికి నేను పంపుతాను అంటున్నాడు. మోషేని ఇక్కడ దేవుడు చీకటిలో వెలుగులోకి తీసుకొస్తున్నాడు. వెలుగులోనికి తీసుకుని వచ్చి చీకటిలో మగిపోయిన మన ప్రజల జీవితాన్ని ఆయన వెలుగులోనికి తీసుకెళ్ళడానికి ఆయన
మోషేని ఆయన పంపిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు చదివించాడు ఆయన. ఒక దినాన్ని ఆయన విసిచేస్తూ ఉంటాడు. మోషే అంట వ్యాధులకు గురైపోయాడంట. 40 సంవత్సరాలు తీవ్రమైన వ్యాధులకు గురైపోయాడు. చేశాడు చేసినప్పుడు మన శిక్ష అనుభవించాం కదా, మన దేవుడి బిడ్డలు కదా, చేసి పెద్ద శిక్ష అనుభవించారు కదా. 40 సంవత్సరాలు మోషే తన మానవులో వేదన అనుభవించాడు. ఇప్పుడు 40 సంవత్సరాలు దేవుడు మోషేని పంపుతూ ఉన్నాడు. వారిని కాని యాత్ర తీసుకెళ్ళడానికి దేవుడు మోషేని ఏర్పరచుకుంటున్నాడు. చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకెళ్ళడానికి ఆయన మోషేని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. యోహాను సువార్తను చదువుతున్న సందర్భంలో 13వ అధ్యాయాన్ని మనం చూస్తే 21వ వచనం మనకు కనబడుతుంది. ఇందులో మొదటి వచనంలో యేసుకి మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడ్డాడు. ఏ మాటలు పలికాడు ఆయన? ఏ మాటలు పలికాడు? ఆత్మలో కలవరపడ్డాడు అని అంటే 20వ వచనంలో ఆయన చెప్తున్నాడు, నేను ఎవరిని పంపుతున్నో వాడిని చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడును, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునేవాడు, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునేవాడు అన్నాడు. యేసు ప్రభువు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడండి ఈ మాట? ఒక విధంగా యోధాకి చెప్తూ ఉన్నాడు. యోధ ఆయనతో పాటు బల్ల మీద ఉన్నాడు, భోజన బల్ల మీద. యోధాకి దేవుడు తన కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఏమని చెప్తున్నాడంటే, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడు అంట. యోధ ఆయన్ని విడిచిపెడుతూ ఉన్నాడు. చేర్చుకున్నకు బదులుగా ఆయన తృణీకరిస్తూ ఉన్నాడు. ఈ మాటలు అయిన తర్వాత అంటున్నాడు, యేసు మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడ్డాడంట. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదని తెలుసుకోవడాడు. దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు పంపిన వాడి కంటే గొప్పవాడే కాదు. యోధాలో ఉన్న అహంకారం, గర్వము యేసు ప్రభు కన్నా గొప్పవాడు అనుకునే తలంపులో యోధ ఉండిపోయాడు. ఆ ప్రాంతంలో ఈ భాగంలో గమనిస్తున్నట్టు ప్రభు హృదయంలో కలవరం అనేది ఉంటా ఉంది. ఎందుకు ఆ కలవరము? ఆయన సర్వశక్తివంతుడు కదా, ఎందుకు కలవరము? ప్రేమైన సంగమా, ఆయన కలవరపడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, మీలో ఒకడు నన్ను అప్పగించును అంటున్నాడు. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీకు నిశ్చయంగా చెప్తున్నాను అని రూఢిగా చెప్పాడంట. ఇది జరుగుతుంది అని చెప్పాడంట. మీలో ఒకడు నన్ను అప్పగించును. ఏమైంది సంగమా? 3.5 సంవత్సరాలు తనతో పాటు పరిచయం ఉన్న ఒక శిష్యుడు యజమాని అమ్మువేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభుకి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఇప్పుడు కలవరం ఎందుకనంటే, తనతో 3.5 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి, తన యొక్క భోగులకు బలంగా కూర్చున్న వ్యక్తి, తనతో 3.5 సంవత్సరాలు సహవాసం చేసిన వ్యక్తి ఇప్పుడు చీకటిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, గాఢాంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రేమైన సంగమా, నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకో, ప్రభు నిన్ను పట్టుకుంటే పట్టుకుంటే లేకపోతే లేదు. నేను ఎవరిని కరుణించదునో వాణ్ణి కరుణించదును, ఎవరిని ఎందుకు కనికరపడదునో వాణ్ణి ఎందుకు కనికరపడదని దేవుడు సినై పర్వతం దేవుడు చెప్తున్నాడు కదా. ఇక్కడ యోధ విషయంలో కలవరపడ కారణం ఏంటంటే, తన ప్రియమైన శిష్యుడు తనను విడిచిపెట్టి నిత్య నరకానికి అతను వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. ఆయనతో పొలబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. 22వ వచనం చూస్తుంటే అక్కడ ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్తున్నాని శిష్యులు సందేహపడుచు ఒకరు చూసుకొనిచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసులోమున శిష్యులందరూ ఒకరు చూసుకుంటున్నారంట. ఎవరు అప్పగిస్తారు ప్రభుకి? నువ్వా ఎందుకంటే వారెవరు కాదు కదా. 23వ వచనం అంటున్నాడు అక్కడ, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఉన్నాడంట. యేసు చేత ప్రేమించబడిన వ్యక్తి ఇప్పుడు యేసు రొమ్మున ఆత్మతో ఉన్నాడంట. బహుశా ఈ వ్యక్తి అందరికన్నా చిన్నోడై ఉంటాడు. ఈ వ్యక్తి అందరికన్నా చిన్నోడు. ఆ చిన్నోడు కాబట్టి ప్రభు అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా మనం గమనించాలి, యేసయ్య రొమ్మున ఆనుకుంటున్నాడు. ఎందుకనంటే, మరి మనం గమనిస్తే ప్రభువు ఇంకా శిలువ మనకు అప్పచెప్పబడబోతున్నాడని తెలుసు. ఇంకా కొన్ని దినాల్లో ఆయనకి కనిపించడం తెలుసు. ఇప్పుడు మరి ఆ హృదయంలో వేదన, ఇప్పుడు నా ప్రభు చనిపోతే నేను ఆయన దగ్గరికి ఎలా అవకాశం వస్తుందో రాదా, చనిపోయిన తర్వాత ఆయనకి అత్తరు పోయాలి, అవకాశం
అవకాశం వస్తుందా రాదా? అందుకని బ్రతికున్నప్పుడే మళ్ళీ ఏం చేస్తుంది, ఆయనకి అర్థంతో పూసి ఆయనకి అభిషేకం చేస్తుంది. ప్రభు అంటగించలేదు. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరియ హృదయంలో ఒక వేదన, మరలా ఎప్పుడు చూస్తానో ప్రభుని అని, మరలా ప్రభు పాదాన్ని ఎప్పుడు కూర్చుంటానో అనుకుని ఆ పాదాన్ని అర్థంతో అభిషేకిస్తూ ఉంది మరియ. ప్రియమైన సంగమా, మరియ హృదయంలో భక్తి ఆనందం ఉంటుంది. నా ప్రభువు నన్ను రక్షించిన వాడు అని యొక్క కృతజ్ఞత, నా తండ్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఒక వేదన ఆ స్త్రీ హృదయంలో కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ వ్యక్తి ప్రభు ఆయన రొమ్ము మీద ఆడుకుంటున్నాడంట. ఆడుకోవటం ఏంటో తెలుసా? చిన్నోడై ఉంటాడు. చిన్నోడంటే పెద్దోడే, శిష్యులందరిలో చిన్నోడై ఉంటాడు. ఆ వ్యక్తి ఏసీ రొమ్మును ఆడుకుంటున్నాడు. ఏసీ ఎలా ఉన్నాడు, ఈ స్థానంలో ఉన్నాడు అనుకోండి, పక్కన కూర్చున్నాడు ఆ వ్యక్తి. కూర్చుని ఇప్పుడు ఏసీ మీదకి ఎలా ఆడుకుంటున్నాడు, ఈ రీతిగా ఆడుకుంటున్నాడు. తను ఏసీ మీద ఆడుకుంటుంటే ఇక్కడ పేతురు చూశాడని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. 13వ వచనంలో, 13వ అధ్యాయంలో 24వ 25వ వచనం, అతడు యేసు రొమ్మున ఆడుకొనుచు, ప్రభువా 24వ వచనం చూద్దాం. కనుక ఎవరిని గురించి ఆయన చెప్పానో అది నాకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాడంట. సీమోను పేతురు సైగ చేశాడంట. కనుకో ఎవరు ఆ వ్యక్తి ప్రభుని అప్పగించేది? ఆ సంగతి చూస్తానని అనుకుని ఉంటాడు పేతురు. కోపం కదా పేతురికి. ఇక్కడ చూస్తే 25వ వచనంలో ఇప్పుడు ఈ శిష్యుడు చూడండి ఏం చేస్తున్నాడు. అతడు యేసు రొమ్మున ఆడుకొనుచు. ఎలా ఆడుకుంటున్నాడు? ఒక చిన్న బిడ్డ తండ్రి రొమ్మున ఎలా ఆడుకుంటాడు? ఒక చిన్న బిడ్డ మీరు గమనించండి. కొంతమంది బిడ్డలు పెద్దోళ్ళు అవుతున్నా సరే తండ్రిని ముద్దు పెట్టుకుంటారండి. మాట చూసాను నేను. తండ్రిని ముద్దు పెట్టుకుంటారు, తండ్రి మీద ఎలా పడిపోతారు. అలాగా వయసులో పెద్దవాళ్ళు అవుతున్నా సరే తండ్రి అంటే వాళ్ళకి అంత ప్రేమ. అక్కడ యోహాను కూడా అదే రీతిగా చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఇక్కడ చూడండి, ప్రభువా వాడు ఎవడని ఆయనని అడిగాను. ప్రభువా వాడు ఎవడు? చాలా వేదనతో ఈ మాట అడుగుంటాడు యోహాను. ప్రభువా వాడు ఎవడు అని అడుగుతుంటే యేసు జవాబిస్తున్నాడు. అది యేసు, నేను ఒక ముఖం నుంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడికి ఇస్కరియోతు ఇచ్చాను. ఒక ముక్క ముంచాడంట ద్రాక్షరసంలో. ముక్క ఎందుకు చూస్తారు తెలుసా? ద్రాక్షరసంలో పిలువబడిన వ్యక్తికి భోజనం బలం మీద ఉన్నప్పుడు అతన్ని గౌరవించడానికి ఇస్తారు. ద్రాక్షరసంలో ముక్క ముంచి అలా ఇచ్చాడంటే అతన్ని గౌరవించినట్టు. అది ప్రియమైన సంగమా, సహవాసానికి గుర్తుగా ఉంది, ప్రేమకు గుర్తుగా ఉంది. నీకు నాకు ఎందుకు శత్రుత్వం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ఆ విధంగా ప్రేమించావు నీకు గుర్తు. అది సాంప్రదాయం ఆ ప్రాంతంలో. ప్రభు ఒక ముక్క ముంచి ఇస్తూ ఉన్నాడు, చెప్తున్నాడు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడంట. సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడంట. 27వ వచనం చూడండి. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను అని మాట్లాడబడి. సాతాను ఎలా ప్రవేశిస్తాడు అందులో మన మనుషులకి? అది కూడా మన ప్రభు దగ్గర ఉన్నాం కదా, ఎలా సాధ్యమని? ప్రభు సమీపంగా ఉన్నాం, అక్కడే ఉన్నాడు యేసయ్య. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు మనతోటి, మనం మాట్లాడుతున్నాం. ఎలాగా ప్రభు దగ్గర వ్యక్తి హృదయంలో సాతాను ప్రవేశించగలుగుతాడు? 13వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ఇంతకుముందే ఆలోచన పుట్టించను. లోకస్వార్త 22వ అధ్యాయం చూస్తే అక్కడ 3వ వచనంలో రాయబడుతుంది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించాడు. ఎందుకు సాతాను ప్రవేశించాడు? అసలు ఎందుకు కోపం యేసు ప్రభు మీదకి? ఇప్పుడు ఒక విధంగా మనం చూసుకుంటే మరియా యేసు ప్రభుని అభిషేకిస్తూ ఉంది. ఆ అభిషేకించే సమయంలో ప్రభు యోధాన్ని గర్జిస్తూ ఉన్నాడు. యోధ మరియాని విమర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు నువ్వు ఆ 300 ధ్యానాలుగా మీ పేదలకు పంచలేదు అని అంటే ప్రభు అతను గర్జిస్తూ ఉన్నాడు. ఇది నా భూస్థాపన కొరకు, నన్ను బాధ పెట్టడం కొరకు ఆమె విధంగా చేస్తుంది, ఆమెను ఇబ్బంది పెట్టద్దు అని
ప్రభువు యోధాను గర్తించిన సందర్భం మనకి కనబడుతూ ఉంది. ప్రియమైన సంగమా, యోధ అనబడిన వాడు సికారు అనే వర్గానికి చెందినవాడు. సికారు అంటే విప్లవకారులు అంటారు కదండి, విప్లవకారులు అనమాట. ఇప్పుడు బరబ్బా ఉన్నాడు కదా, బరబ్బా కూడా సికారు అనే వర్గానికి చెందినవాడు. ఈ సికారు అనబడిన వర్గం వీరిని ఏమంటారంటే జీలస్ అంటారు, మతాశక్తి అనమాట. ప్రభువు కొరకు వారు ఎవరినైనా చంపగలుగుతారు. దేశం కొరకు వారు ఎంత దూరమైన సరే వారు వెళ్ళగలుగుతూ ఉంటారు. రోమా ప్రభుత్వం యొక్క పాలన నుండి వీరు యెరూషలేముకి స్వాతంత్రాన్ని తీసుకురావాలి, మరలా యూద రాజ్యాన్ని స్థాపించాలి అని ఒక వర్గం అనమాట ఈ సికారు అనే వర్గము. ప్రియమైన సంగమా, ప్రభువేమో తను చనిపోతానంటున్నాడు, సిలువ మరణాన్ని పొందుతానంటున్నాడు. యూదకేమో అత్యాశ. యోధ ప్రభు ఒకవేళ రాజు అయింది అని నేను ఒక మినిస్టర్ అవ్వాలనుకున్నాడేమో యోధ. ప్రియమైన సంగమా, ఇప్పుడు ప్రభు 2 దినాల్లో మరణానికి వెళ్ళిపోతాడైనా ఇక ఈ విధంగా నాకు పని ఏంటి, నాకు అవసరం లేదు అనుకుని ప్రభుని 30 దినానికి అమ్మేయడానికి 16 దీవి చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవు దేవుని సన్నిధానంలో దేవుని సేవకుడుగా ఉంటూ ఉన్నావు అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. డబ్బు కోసమైనా మనం చేసేది పాస్టర్. చాలా మంది సేవకులు ఎలా ఉంటారు, పాస్టర్లే కాదండి. మొన్న ఒక వ్యక్తి వెళ్తుంటే మొన్న అనుకుంటా నేను సాయంత్రం నాకు అక్కడ దిగుమతి దగ్గరికి మాట్లాడుతున్నాడు. యుద్ధం వచ్చింది కదండి అన్నాడు. అవునండి వచ్చిందని నేను కూరగాయలు రేట్లు పెరిగిపోయి అన్నాడు. ఏ యుద్ధం వచ్చింది అంటే యుద్ధం కాదేంటి అంటున్నాడు. మళ్ళీ అంటాడు, నేను ఇవాంతరిస్తుందండి, నేను సువార్త చేస్తానండి, అందరి డొనేషన్ తీసుకుంటానండి అంటున్నాడు. ఏమిటి నువ్వు చేస్తున్న సేవ? నువ్వు ప్రజలకి అడుక్కుంటున్నావు. నువ్వు అక్కడ నువ్వు చేసే సేవ ఏముంది? అడుక్కోవడమే కదా. అటువంటి వాడి వాళ్ళే కదా దేవుని సేవకులు నష్టపడుతూ ఉంటారు. యోధ కూడా అటువంటి వాడే. ఒక రొట్టె మొక్క కొరకు, అధికారం కొరకు ఈ వ్యక్తి యేసుని వెంబడిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోధ హృదయంలో దేవుని ప్రేమ లేదు కాబట్టి దేవుని రాత్రికాల సమయంలో యోధ విడిచిపెడుతూ ఉన్నాడు. 27వ వచనంలో వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమంటున్నాడు. బాబు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అది త్వరగా చేయంటున్నాడు. త్వరగా చేయము అని వాటితో చెప్పగా 27వ వచనం ఆయన హిందూ నిమిత్తం అతనితో ఆలోచన చెప్పును, అది భోజనంలో కూర్చున్న వారిలో ఎవరికి తెలియదు. డబ్బు సంచి యోధ ఎంత ఉండేది కనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను, బేదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వాటితో చెప్పినట్లు కొందరు అనుకున్నారంట. బేదలకు ఏమన్నా కొనివు అని చెప్పాడేమో యోధ అంట. యేసు ప్రభు అక్కడ శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు. ఇక చివరి భోజనం జరుగుతూ ఉందంట. యేసు ప్రభు కాళ్ళనే ఇంకా చేసేవాళ్ళే ఇలా మాట్లాడుతున్నాడంట ప్రభుతోటి. ఎవరికి వినపడకుండా కడిగేవాళ్ళే నా పాదాలు కూర్చోవాలే. ఏం మాట్లాడుతున్నాడంటే యోధ ఒక పక్కన అతను నశించిపోతున్నాడు అనే వేదన క్రీస్తు హృదయంలో ఉంటే ఆ వ్యక్తి క్రీస్తుని విమర్శిస్తూ ఉన్నాడంట ఆ సమయంలో. ప్రియమైన సంగమా, యేసు ప్రేమగలవాడండి. యేసు ప్రేమగలవాడు ఏమన్నాడంటే, యోధ నువ్వు చేయించున్నది నువ్వు త్వరగా చెయ్యి అని అన్నాడు ప్రభు. అని ఏమన్నాడు 29వ వచనంలో, శిష్యులు అనుకుంటున్నారు బేదలకు ఏమైనా కొనమని ప్రభు చెప్పాడేమో, అందుకే యోధ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. అయితే 30వ వచనం చూడండి, వాడు ఆ మొక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళాను. అప్పుడు ఏంటంట రాత్రి వేళ ప్రియమైన సంగమా, వెలుగులో నుండి ఒక వ్యక్తి చీకట్లోకి పోతున్నాడు. చీకట్లో నుండి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రభు సన్నిధానంలో ఉన్నాం, వెలుగులో ఉన్నాం. ఇప్పుడు మనం చీకట్లో నుండి మనం ఎక్కడికి రావుతున్నాం? జ్ఞాపకం చేసుకోవాలి. చీకట్లో నుండి నువ్వు వెలుగులోకి రావాలి. నువ్వు వెలుగులో నుండి నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతే నిత్య నరకం అయిపోతుంది. ప్రభు కావాలి. ఎందుకంటే యోధ నశించిపోతున్నాడని. ఈరోజు ఆయన యోధ కొరకు మాత్రమే కాదు, నశించిపోయే ప్రతి మానవుడి కొరకు కూడా ఆయన వ్యాధం చెందుతున్నాడు. ఆలయంలో కూర్చొని నశించిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారి కొరకు కూడా ప్రభు వ్యాధం చెందుతూ ఉన్నాడు. ఉదాహరణ చెప్తాను, నాతో పాటు కాలేజీలో ఏసీలో ఇద్దరు చదువుకున్నారు. వేరే డినామినేషన్ చెందిన వాళ్ళు. ఇద్దరు కూడా
అన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి. రోజు చెప్పుకోవడం కలిసినప్పుడు బాబు మీరు అలా చేయకూడదు, మీరు తప్పు అంటే పట్టించుకునే ఉంటారు. కరోనా టైంలో ఒకసారి లీవ్లు కొంచెం విడుదల ఇచ్చారు, అందరూ మళ్ళీ బయటకు వెళ్ళొచ్చారు. అప్పుడు హైదరాబాద్లో కలుస్తున్నాం, అందరూ మళ్ళా ఆ వ్యక్తి చెప్పాను నువ్వు చేస్తుంది తప్పు అని. ఏమైనా సంగమా ఆ వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చారండి. పాస్టర్ అయిన తర్వాత మొట్టమొదటి పోస్టింగ్. ఆ కుర్రోడు ఏం చేస్తాడు తెలుసా, వెళ్ళాడు ఆలయానికి, జాయిన్ అయిపోయాడు. రాత్రి బలిగడ దగ్గర పడుకున్నాడు, ఉదయం లేచి రేపు చచ్చిపోయినాడు. మనలో ఇన్ని చెడ్డ లక్షణాలు ఉంచుకొని ఎలాగ మనం దేవుని సంఘాల్లో పరిచయం చేయగలుగుతాం? యోధా లాంటి వ్యక్తి ఈరోజు ఉందా నీకు? యోధా లాంటి హృదయం నశించిపోతావు, జాగ్రత్త. ఎవరు కూడా నేను తీసుకెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళో తెలుసా, నువ్వు కాలు నరకంలో వెళ్ళిపోతావు. నువ్వు ఏమైపోతుంది నీ జీవితం? పాస్టర్ గారు ఇవాళ ఉంటాడు, వెళ్ళిపోతుంది. ప్యాడ్లో ఉన్న వ్యక్తులు రక్షించు అని అడగాలి. నా ప్రాంతం ఏంటో తెలుసా, పొద్దురు కూడా అడిగాను, నాకు ప్యాడ్ ప్రభావ, నాకు ఈ ప్యాడ్లో ఉన్న ఆత్మని ప్రభావ వీళ్ళు రక్షించడానికి ఉపనీతంగా అడుగుతున్నాడు. నీ ప్రార్థన ఏంటి ఈరోజు? ఎవరి కొరకు చేస్తున్నావు నీ ప్రార్థన? ప్యాడ్లో కుర్ర కొరకు ప్రార్థన చేస్తున్నావా? పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నావా? చిన్నల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నా ప్రార్థన అంటే అది ఈరోజు ఈ ప్యాడ్ని రక్షించండి, ఈ ప్యాడ్ని కాపాడు ప్రభావ. యోధా వారు ఎవరు నశించిపోకుండా ఉపనీతండి. ఆ మెసేజ్ దేవుడు ఇచ్చినప్పటి నుంచి నా ప్రార్థన అదే. కలవరు ఎందుకో తెలుసా, నశించిపోతున్నారు కాబట్టి. ఏంటి నీ ప్రార్థన ఈరోజు? ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎక్కడ వరకు వెళ్తావు? ఈ ప్రార్థన అవతలకి వెళ్ళాలి, బియాండ్ లిమిట్స్ని చేరుకోవాలి. మోసే ఆ కోరే పర్వతం దాకా అవతలకి వెళ్ళాడు, సీనాయి పర్వతం దగ్గరికి. ఈరోజు నువ్వు కూడా నువ్వు వెళ్ళాలి, ఆ కోరే దగ్గర చేరుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ కుటుంబం రక్షించబడాలన్నా, చుట్టుపక్కల రక్షించబడాలన్నా, నువ్వు నీ సంఘం రక్షించబడాలన్నా ఈరోజు ప్రియమైన సంఘమా ఏసీ లోతైన అనుభవం కావాలి. లేకపోతే యోధా లాంటి వారు నశించిపోతారు. అటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన భావం దేవుడు మా మీద పెడుతున్నాడు. ఆ విధంగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం చేయగలరు. ఆమె దయచేసి